నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోండి. ప్రతి ఒక్క వాహనదారుడు వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సు కలిగి ఉండాలి. ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వాహనదారులకు అవగాహన. రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తెలియజేస్తూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహనగా పట్టణమంతా ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వలన కలిగే నష్టాల గురించి వాహనదారులకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రమాదాలు అనేటువంటివి ఎవరికి చెప్పి రావని, అనుకోని పరిస్థితుల్లో వాహనం ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించడం వలన తల భాగానికి గాయాలు కాకుండా రక్షణ కల్పించడం వలన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగితే మన పైన ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులకు గురవుతారో తెలుసుకోవాలని, కాబట్టి వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని తెలిపారు. అలా కాకుండా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి హెల్మెట్ లేకుండా వాహనదారులు ప్రయాణం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, వికలాంగులు కావడం జరుగుతున్నది. అలాగే ట్రాఫిక్ నిబంధనలు కూడా సక్రమంగా పాటించకుండా మరి వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతున్నది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి వారికి ఒక సందేశాత్మకంగా మన అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాను. నమస్తే సార్. నమస్తే. మరి దాదాపుగా హెల్మెట్లు లేకుండా ఎంత అవగాహన కార్యక్రమాలు మీరు చేస్తున్నా కూడా మరి హెల్మెట్లు ధరించకుండా ప్రయాణం చేయడమే ముఖ్యంగా తీసుకున్నారు ప్రజలు. మరి అలాగే ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉల్లంఘించి ఎంతోమంది ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు గురై వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులలో మీరు ఇచ్చేటువంటి సందేశాత్మకంగా ఒక సమాచారం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ కృష్ణ. ముందుగా SR7 టీవీ ప్రేక్షకులకి నమస్కారం, వందనాలు. మీరున్నట్టు ప్రజలకి హెల్మెట్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు. హెల్మెట్ని అసలు వాళ్ళు ఏమాత్రము దాని మీద కేర్ తీసుకోవడం లేదు. రీసెంట్గా మీరు చూస్తుంటారు, ఒక వారం రోజుల కిందట గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు IPS గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలోనే స్వయంగా సారే హెల్మెట్ పెట్టుకొని మాతో పాటు ఒక ర్యాలీ కండక్ట్ చేసి ఆ ర్యాలీ సందర్భంగా కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. సార్, హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ప్రాణాలను కాపాడుతుంది, అత్యవసర సమయాల్లో కూడా మనకి ఎంతో అది విలువైనది, అది పెట్టుకోండి, హెల్మెట్ లేకపోతే నాకైనా సరే ఫైన్ వేయండి అని సారే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మీరు గమనించుంటారు. సో అటువంటి పెద్ద అధికారి ఎంత చెప్తున్నా కూడా మరి ఈ హెల్మెట్ అనేది ఎందుకు మీరు ప్రజలకు దానికి విలువ తినడం లేదా నాకైతే అర్థం కాలేదు. ఎంత చెప్తున్నా రీసెంట్గా కొద్దిగా పెరగడం గమనించినాం. ఒక 10% వరకు కొంచెం కొంతమంది పెట్టుకుంటున్నారు. కానీ చాలా మంది కూడా ఇంకా హెల్మెట్ అనేది ఒక ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అది ఎందుకు అని అర్థం కావడం లేదు. దయచేసి ప్రజలకు మేము పని అని చెప్పేది ఏమంటే, ప్రమాదాలు చెప్పిరావు. చాలా మంది ఏమైనా అడిగినప్పుడు, మేము వెహికల్ చెకింగ్లో అడిగినప్పుడు ఇక్కడికే సార్, అక్కడికే, లేకపోతే టౌన్లోనే ఉంటున్నాం కదా, ఈ టౌన్లో పోతున్నాము, లేకపోతే దగ్గరగా పోతున్నాం, లేకపోతే చిన్నగా పోతున్నాం, ఇలాంటి మాటలు అనేవి చెప్తా ఉంటారు. అయ్యా, ప్రజలకు మేము ఉద్దేశించి చెప్పేది ఏమంటే, ప్రమాదాలు చెప్పి రావు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా బయట మనకు ఎదురుగా పోయే వాళ్ళు తాగినడము, లేకపోతే వాళ్ళు రూల్ బయట చేసి రావడము,
లేదా ఆ వెహికల్ యొక్క కండిషన్ లేకపోయి అకస్మాత్తుగా మన మీదకి రావడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు, జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్త పడినా కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం హెల్మెట్ అనేది పెట్టుకుని ఉంటే, తల సేఫ్గా ఉంటే, మిగతా కాళ్ళు చేతులకు కాస్త దెబ్బలు తగిలినా కూడా ప్రాణాలతో బయటపడవచ్చు, కుటుంబ సభ్యులు చూసుకోవచ్చు అని చెప్తున్నాము. ఇంకా కొంతమంది అయితే మరీ ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తూ హెల్మెట్ తగిలిస్తారు. ముందర పోలీస్ చెకింగ్ ఉందంటే అక్కడ మాత్రం హెల్మెట్ పెట్టేసి మా కోసం హెల్మెట్ పెట్టేసి ఫైన్ మాత్రం తప్పించుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి హెల్మెట్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నారు. అది ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు. చాలా మందికి ఒక అపోహలు ఉన్నాయి, ఏదో జుట్టు గురించి, చెమట పడుతుందనో లేకపోతే ఇచ్చింగ్, ఇలాంటివి ఏమీ లేదండి. దయచేసి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి వెంట్రుకలకు కానీ లేకపోతే తలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా సేఫ్టీ. ఇంకా వర్షాలకి, ఎండకి, వానకి, చలికి అన్నిటికీ కూడా ఏదైనా దోమలు పడకుండా కానీ, గాలికి ఏదైనా రవ్వలు కళ్ళు పడకుండా కానీ అన్ని రకాలుగా కూడా హెల్మెట్ సేఫ్టీ ఇస్తుంది. సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. అదే మేము ఫైన్ వేయకపోతే మేము ఏదో వాళ్ళని దోచుకున్నట్టు, మేము వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు చాలా మంది మీద బాధపడతా ఉన్నారు. దయచేసి మీకోసమే చెప్పేది, మీ మీద వేసే ఫైల్ మా జోలికి ఏం రావు. అవన్నీ కూడా ఖచ్చితంగా చలానా అనుకున్న ప్రభుత్వానికి మొత్తం వెళ్తాయి. సో అది ఒక మీకు హెచ్చరిక మాత్రమే. ఫైన్ అన్నది ఒక చలానా అన్నది హెచ్చరిక మాత్రమే. అంటే నెక్స్ట్ టైం అయినా జాగ్రత్త పడడం హెచ్చరిక మాత్రమే. అందునుంచి మిమ్మల్ని బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు. సో దయచేసి మీరు ఫైనల్ గురి కావద్దు, హెల్మెట్ పెట్టుకోండి, సురక్షితంగా ప్రయాణించండి. సార్, మన రాయచోటి టౌన్లో కూడా ప్రధాన కూడల్లో సిగ్నల్స్ ఉన్నా కూడా మరి ఎందుకో నిబంధనలు పాటించకుండా ముగ్గురు కూడా కూర్చోవడం వాహనంలో, మరి ఆ సిగ్నల్స్ గ్రీన్ సిగ్నల్ పడకపోయినా కూడా వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నది. సార్, మీరు తీసుకునేటువంటి దీని మీద యాక్షన్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ సార్. మీరు అన్నట్టు సిగ్నల్ జంపింగ్ అనేది మేము ఎక్కువగా కామన్గా గమనిస్తున్న విషయం. సిగ్నల్ జంపింగ్ కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కనబడుతున్నాడు అంటే కాసేపు సిగ్నల్ పాటిస్తారు. ఎవరు మనం చూడడం లేదన్నా, లేదా కానిస్టేబుల్ కాస్త పక్కకు కూర్చున్నా కూడా వెంటనే జంప్ చేసి వెళ్ళిపోవడం. ప్రతి మనిషి ఎందుకు తెలియని ఒక ఉరుకులు పరుగులతోనే జీవితం కనిపిస్తా ఉన్నాడు. కనీసం 30 సెకండ్లు ఆగే ఓపిక ఒక మనిషికి కనబడడం లేదు. అది ఎందుకు అర్థం కాదు. ఎందుకంటే సిగ్నల్ జంపింగ్ ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడినా కూడా ఈ వ్యక్తి పోతూ ఉంటే అవతల గ్రీన్ సిగ్నల్ పడిన వ్యక్తి ఏమవుతుందంటే, నాకు ఫ్రీ కదా రోడ్డు, అవతల ఎవరు రావడం లేదు నిర్వహించని చెప్పేసి అతను సర్వే అతను వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో అతనికి తగిలే అవకాశం ఉంది. సో సిగ్నల్ జంపింగ్ చాలా మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం జస్ట్ ఏదో ఎవరు లేదు కదా నేను జంప్ చేసి వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు, కానీ ఒక మనిషి ఆయన జంప్ చేసి యాక్సిడెంట్ తప్పించుకోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతారు. సిగ్నల్ జంపింగ్ అనేది చాలా చాలా ప్రమాదకరమైనది ఖచ్చితంగా. ఎందుకంటే అవతల గ్రీన్ సిగ్నల్ పడిన వ్యక్తులు ఆ వాహనాలు స్పీడ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇతను జంప్ చేసే వ్యక్తికి తగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సిగ్నల్ జంపింగ్ అనేది మా పనికి రాదు. ఒక 30 సెకండ్లు, 40 సెకండ్లు ఉంటుంది. 40 సెకండ్లు ఓపికగా నిలబడి ప్రకృతిని గమనించండి, పక్కన ఏమున్నాయో వెహికల్స్ గమనించండి. ఆ వేగంగా పోయే క్రమంలో మీరు ప్రమాదాలు గురి కావద్దు. ఇంకొకటి ఏమంటే, సిగ్నల్ జంపింగ్ కనుక చేస్తే మమ్మల్ని ఎవరు చూడాలనుకుంటున్నారు, వెనక వైపు నుంచి మేము ఫొటోస్ తీసి ఫైన్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము ఆన్లైన్ పంపిస్తూ ఉంటాం. ఇదైతే చాలా మంది గమనించుంటారు. వాళ్ళు మమ్మల్ని ఎక్కడ కానిస్టేబుల్ ఆపలేదు, మమ్మల్ని ఎక్కడ సీఏగా రాపలేదు, ట్రాఫిక్ వాళ్ళకి రాపలేదు, బట్ ఫైన్ ఎలా వచ్చింది అనుకుంటా ఉంటారు. కారణం ఇదే, సిగ్నల్ జంపింగ్ లో వాళ్ళు ఏదో సిగ్నల్ జంప్ చేస్తుంటారు. మా కెమెరాస్ లో కానీ లేదా మా కానిస్టేబుల్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసి ఆ నంబర్ పెట్టి మేము ఫైన్ వేస్తుంటాం. ప్లీజ్ సార్, ఇప్పుడు మరి చివరిగా మీరు ఈ వాహనదారులకు ఇచ్చేటువంటి ఒక సందేశం సార్. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మేము మరీ చెప్పేది ఏమంటే, రోడ్డు భద్రతా నియమాలు అన్నవి అది మనల్ని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే పోలీసులు ఫైన్ ఇవ్వడానికో ఉద్దేశించినవి కాదు. పూర్తిగా మన భద్రత కోసం మాత్రమే ఉద్దేశించినవి. సో దయచేసి బయటకు వచ్చినాము అంటే మళ్ళీ ఇంటికి సురక్షితంగా అన్ని అవయవాలతో ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళే మార్గం చూసుకోవాలి. అంతేగాని బయటకు వచ్చేసి మనము ఇష్టం వచ్చినట్టు రోజు భద్రతా నియమాలని మనం ఉల్లంఘిస్తే అది మన ప్రాణాలకి ప్రమాదమే, అట్ ది సేమ్ టైం ఎదుటి వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమే. సో దయచేసి మేము మళ్ళీ చెప్తున్నది, హెల్మెట్ ధరించండి. ఇంకా 4 చక్రాల వాహనం అయితే సీట్ బెల్ట్ ధరించండి. అలాగే రోడ్డు భద్రతా నియమాలు ఇంకా 4 చక్రాల వాహనం అయితే సీట్ బెల్ట్ ధరించండి. అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. రోడ్డుకు ఆపోజిట్లో వెళ్ళడము, హైవేలో కానీ 1 వేలో కూడా ఆపోజిట్లో వెళ్ళడం. ముఖ్యంగా ఈ మధ్య యూత్లో మేము గమనించేదేమంటే చెప్పాల్సుకున్నాం మీకు, పోలీస్ చెకింగ్ ఉందంటే ఇమీడియట్ గా వాపస్ ఆ పోలీసుని చూసి ఇమీడియట్ గా రివర్స్ చేసుకుని పోవడం లాంటిది చాలా ప్రమాదకరమైన విషయం. అని దయచేసి అటువంటి స్టంట్లు చేయొద్దండి. ఒకవేళ మా దగ్గరికి పోలీసులు రాక్షసులు కాదు, జస్ట్ మీకు బుద్ధి చెప్పి వదిలేసే వాళ్ళు అంతే తప్ప మేమేమి మిమ్మల్ని ప్రాణాలు తొలిసే వాళ్ళు కాదు. కాబట్టి దయచేసి అలా చేయడం చాలా రిస్క్ ఉంటుంది. 1 వేలో వస్తూ ఉంటారు, ఒకసారిగా పోలీసుని చూసి గబుక్కున రివర్స్ చేయడం వల్ల వెనక వచ్చే వెహికల్ కి తెలియదు, వాళ్ళు చాలా ప్రమాదం కోరుతారు. మళ్ళీ దానికి కారణం పోలీసులు అని చెప్పేసి మళ్ళీ మా మీద నిలదీస్తారు. సో దయచేసి అలాంటివి చేయొద్దండి. సో రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. మీరు భద్రంగా ప్రయాణించండి. ఎదుటి వాళ్ళకి కూడా అది కష్టంగా పంపించండి.